కడుపు నింపుతాము మేము పస్తులుంటాము అంటే అడవిలో పోయేటప్పుడు చిన్న సర్ది పట్టుకొని ఒళ్ళు మేకం దొరుకుని కొంచెం అక్కడ ఉన్నది ఏది ఉంటుంది నీళ్ళు దొరికాయి ఎండలో వానలో చలిలో పోయేటప్పుడు మాకు గొంగడే దిక్కు అదే గొంగడి సమాజానికి అంకితం చేయడం జరిగింది. ఇవాళ సమాజంలో ఆ గొంగడి చూడండి, మీరు ఏ పాట పాడినా ఏ ఆట ఆడినా గొంగడి వేసుకుంటే సరే అంటే దాని మన ఒక పురాతన వస్తువు అనుకోండి, ఒక పేదవానికి ఒక ఇల్లు అనుకోండి, పేదవాని వస్త్రం అనుకోండి, అది నీకు గుడ్డలు బట్టలు లేకపోయినా గొంగడి కప్పుకుంటే ఎండకు చలికి వానకు నేను కాపాడుతుందని చెప్పి ఆనాడే కుటుంబడు మరి ఆ రోజే కుటుంబాలు మరి నేతనేసి ఏ చదువు లేకున్నా సమాజం లేకుండా ఎట్లా నేసిరో వాళ్ళకు మనకు శరార్థం తెలియజేయడం జరుగుతుంది. అయితే నిన్నగాక మొన్న యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా గొంగడికి గుర్తింపు రావడం జరిగింది. అంటే ఇది ఒక పురాతన వస్తువు, ఇది అనాది నుంచి ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ఎన్నో బట్టలు చేంజ్ అవుతున్నాయి, ఎన్నో స్టైళ్ళు మారుతున్నాయి, కానీ గొంగడి మాత్రం అలాగే కంటిన్యూస్ వస్తుంది. ఇది ఒక గొప్ప వస్తువు అని చెప్పి గుర్తించడం జరిగింది. దీనికి మనందరికీ కూడా గర్వకారణం. అంటే మనము సమాజానికి మేలేం చేసినామంటే గొంగడి వేసినాం, ఇలా గొర్రెలు కాసినాం. ఇలా తెలంగాణలో ప్రతి ఫంక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ మాంసం ఇంపార్టెంట్. మరి ఇలా ఎవరు కాస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎట్లా వస్తుంది ఇది? ఇలా మనం సమాజంలో ఇలా మనకు చదువు లేక మనం ఇంకా అజ్ఞానంగా మనకు చదువు చైతన్యం లేక ఇంకా కాస్తూనే ఉన్నాం, కానీ ఎంత లాభం జరుగుతుంది ఇలా సోదరులారా గమనించండి. మన సమాజానికి చాలా మేలు చేస్తున్నారు. చేసే సందర్భంగా సోదర అన్ని కులాలకు నేను బీసీ జిల్లా మన ఆర్కిస్ట్రా గారు కూడా బీసీ జిల్లా అధ్యక్షుడు ఉద్యోగ సంఘాల. అంటే సమాజం గురించి నేను కులం అంటే నాకు పిచ్చి కాదు. ఒకటి సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే ఇది ఒకటే కాదు, గౌడ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలా సమాజంలో ఇలా అన్ని కులాలు అన్ని వృత్తులు పనిచేస్తేనే ఇలా దేశం నిర్మాణం జరిగింది. అన్ని వృత్తుల యొక్క సంపదనే ఇలా దేశ సంపద. అందరం సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పాట రాయడం జరిగింది. చరిత్రలో మనకున్నది చెరుగని చిరునామన్నది, మన వృత్తే దైవమని కష్టపడి పని చేశాం. ఈ దేశము అభివృద్ధికి మన వృత్తే కారణం. కదలిరా ఓ భారత సోదరా, మేమెంతో మాకంతని రాజ్యము నీవేలురా. ఈ దేశము నిర్మాణము మన చెమట చుక్కలే, ఈ దేశ సంపద మన కష్ట ఫలితమే. ఈ దేశ సంపదను సమానంగా పంచుదాం. కదలిరా ఓ భారత సోదరా, మేమెంతో మాకంతని రాజ్యము నీవేలురా. అంటే సందర్భంగా అందరికీ సమానవాళ్ళు అందరూ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా మనం పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇలా చైతన్యాన్ని ప్రతి ఒక్కరు ఇలా వాళ్ళు అగ్రవర్ణమైనా మనమైనా కానీ చైతన్యం నింపుకోవాలంటే అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోతేనే. ఇలా చూడండి బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుందో. ఇలా ఒకసారి మనం యూనిటీగా ఉండాలంటే ఈ అసమానతలు తగ్గాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం హిందువులు అంటే ఎంత సమానం కావాలనుకున్నప్పుడు అగ్రకులాలు ఒక అడుగు ముందుకేసి వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఇలా చిన్న చూపు చూడకుండా వీళ్ళందరినీ ఒక హక్కున నేర్చుకున్నట్లయితే ఐక్యమత్యత లభిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇలా పోలే శ్రీనివాస్ గారు ఇక్కడ వేదిక పైకి రాగలరని చెప్పి ఆహ్వానిస్తున్నాను. ఇట్లా మాకు అయితే ఈ సందర్భంగా సంతోషంగా ఏంటంటే ఇలా నేను మాకు కుటుంబ సంఘమే ఇలా మమ్మల్ని ఏం చేసినా ఉద్యోగ సంఘాలను పిలిచి